4వ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో మాన్సూన్ సెలూన్లో అన్ని రకాల సర్వీసెస్ పై 25% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. 7 నెలలుగా సుదీర్ఘంగా ప్రచారం, 3 రోజులు ఉత్కంఠగా రేగినటువంటి రిజల్ట్ వెరసి బీజేపీ అభ్యర్థి చిన్నమెల్ అంజిరెడ్డి పట్టభద్ర ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. అయితే హోరాహోరగా పోటాపోటీగా సాగింది కౌంటింగ్ అంతా కూడా. నువ్వా నేను అన్నట్టుగా అటు అంజిరెడ్డి నరేందర్ రెడ్డి ఇద్దరి మధ్యలో కూడా హోరాహోరి పోరు సాగిందని చెప్పుకోవచ్చు. 7 నెలలుగా ఈ ప్రచారం అనేది నిర్వహిస్తూ వచ్చారు అభ్యర్థులంతా కూడా. చివరికి 56 మంది పోటీ చేయడం జరిగింది. అయితే ఇందులో అంజిరెడ్డి విజయం సాధించారు, నరేందర్ రెడ్డి సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. కౌంటింగ్ అంతా కూడా పోటాపోటీగా సాగింది, నువ్వా నేను అన్నట్టుగా సాగింది. ఫస్ట్ ప్రయారిటీలో కౌంటింగ్ చూసుకుంటే 50+1 ఎవరికి రాలేదు. సెకండ్ ప్రయారిటీ వెళ్ళారు, అందులో కూడా 50+1 ఎవరికి రాలేదు. రాకపోయేసరికి లీడ్లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థికి విజయాన్ని ఇచ్చారు. దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కాస్త అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్కి మాట్లాడడం జరిగింది, సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. సెకండ్ ప్రయారిటీలో కూడా 50+ రాకపోయేసరికి ఎవరు లీడ్లో ఉంటారో వారికే విజేతగా నిర్ణయించని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫైనల్గా అంజిరెడ్డి విజయం సాధించడం జరిగింది. అయితే ఓటమి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తన ఓటమి గల కారణాల గురించి కొన్ని మనం మాట్లాడుకుంటే, అందరికంటే ముందస్తుగా ప్రచారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పుకోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుండే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు నరేందర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. 7-8 నెలలు కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేయడం జరిగింది. పట్టభద్రులను, ఉద్యోగులను, నిరుద్యోగులను కలుస్తూ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేయడం జరిగింది నరేందర్ రెడ్డి. అయినా కూడా నరేందర్ రెడ్డి ఓటమి చెందడం చాలా మంది కూడా ఆశ్చర్యానికి గురవుతుంది. ఎందుకంటే అందరికంటే ముందస్తుగా ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది. చాలా మంది ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈ ఏదైతే 4 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో 3 సభలు పెట్టడం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఓటమి చెందడం జరిగింది నరేందర్ రెడ్డి. వాస్తవానికి ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల ఓట్లు ఎన్రోల్ చేయడంలో ప్రధాన పాత్ర కూడా నరేందర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. 90% ఓటర్లను, పట్టభద్రుల ఓటర్లను ఎన్రోల్ చేసిన వ్యక్తి కూడా నరేందర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఓటమి గల కారణాలు మనం ఒకసారి తెలుసుకుంటే, ఫస్ట్ పాయింట్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్దతు లోపించడం ఫస్ట్ ప్రధాన కారణం ఆయన ఓటమిలో. 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా 4 ఉమ్మడి జిల్లాలు, 15 కొత్త జిల్లాలు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా నరేందర్ రెడ్డికి సరిగా పనిచేయకపోవడం. కేవలం దుద్దిల్ల శ్రీధర్ బాబు మాత్రమే, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాత్రమే ఆయనకు టికెట్ రావడంలో ప్రోత్సహించడం, అదేవిధంగా నాయకులకు చెప్పడం, అదేవిధంగా కార్యకర్తలను సమన్వయం చేయడంలో ఓన్లీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మాత్రమే ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. మిగతా నాయకులు ఎవరు కూడా నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు. ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం. నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా సహకరించలేదు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ చూసుకుంటే, కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా వీడిపోయి ఇందులో ఒకరు ప్రసన్న హరికృష్ణకు, అదేవిధంగా నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఆయనకు మైనస్ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి అయినటువంటి నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేయకుండా ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేయడము అటు 2 వర్గాలుగా చీడిపోయాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇది కూడా ఆయన ఓటమిలో ప్రధానమైన కారణాల్లో ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత, ఏడాది మీద 3-4 నెలల నుండి
కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత చాలా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. అటు 6 గ్యారంటీల అమలు పరచడంలో కాంగ్రెస్ పార్టీ కాస్త వెనకంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాలో నెగిటివ్ గా కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ గా చాలా ప్రచారం జరుగుతుంది. ఇది ఆ పార్టీ పైన వ్యతిరేకత కూడా నరేందర్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నరేందర్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు, ఫీజుల విషయంలో పేరెంట్స్ ని కాస్త ఇబ్బందులు గురి చేస్తారని చెప్పేసి ఆయన పైన వ్యతిరేకత. సరే, కేవలం నరేందర్ రెడ్డి ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తారా అంటే కాదు. ఆల్ఫోర్స్ తరహాలో కరీంనగర్ చుట్టుపక్కల కూడా చాలా స్కూల్ ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి. వారు కూడా ఇదే విధంగా ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ నరేందర్ రెడ్డి పైన వ్యతిరేకత అనేది చాలా వచ్చింది. అయితే దీన్ని సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రత్యర్థులు కూడా. అయితే నరేందర్ రెడ్డికి ఉన్నటువంటి సోషల్ మీడియా దీన్ని తిప్పి కొట్టలేకపోయింది. బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన గెలుపు విషయంలో సోషల్ మీడియా చాలా పనిచేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ కుమార్ అతను బీఎస్పీ నుండి పోటీ చేసినప్పటికీ కూడా తన ప్రొఫెసర్ జాబ్కి వదిలేసి ఇందులో ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా ప్రసన్న హరికృష్ణకు సోషల్ మీడియా చాలా పనిచేసింది. ఈ రోజు ఆయనకు 60,000 ఓట్లు వచ్చాయంటే అందులో ఈ సోషల్ మీడియా అనేది ప్రసన్న హరికృష్ణకు చాలా ఉపయోగపడింది. అటు అంజిరెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్నారు. వీరికి ఇటు గెలుపు విషయంలో అదేవిధంగా ప్రసన్న హరికృష్ణకు 60,000 ఓట్లు రావడంలో సోషల్ మీడియా చాలా మంచిగా పనిచేసింది చెప్పుకోవచ్చు. కానీ సోషల్ మీడియా వాడుకోవడంలో ఎవరైతే మరి దీన్ని సోషల్ మీడియాను నరేందర్ రెడ్డి టీం ఎవరు వాడారో దాన్ని ఎక్కువ తీసుకెళ్ళలేకపోయారు నరేందర్ రెడ్డిని. ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, అదేవిధంగా ఆయన పైన వచ్చినటువంటి వ్యతిరేకతను తిప్పికొట్టడంలో సోషల్ మీడియా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఇదొక కారణం. అదేవిధంగా పక్కన ఉన్నవారు కొందరు, నరేందర్ రెడ్డి పక్కన ఉన్నవారు కొందరు, అంటే అందరు కాదు, చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా ఆయనకు గెలవాలని చెప్పేసి నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఎవరైతే ప్రజలకు ఆయనకు మధ్య, కార్యకర్తలకు ఆయనకు మధ్య సమన్వయం చేసే విషయంలో ఈ ఎవరైతే కొంతమంది ఉన్నారో మధ్యలో వారి వల్ల కూడా కాస్త నరేందర్ రెడ్డికి నెగిటివిటీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు నరేందర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళకపోవడం కావచ్చు, అదేవిధంగా నరేందర్ రెడ్డి దగ్గరికి వారి విషయాలను చేరవేసే విషయంలో సమన్వయం తప్పడంతో చాలా మంది కూడా మధ్యవర్తి ఇలా చేస్తున్నాడు, నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత నరేందర్ రెడ్డి ఎలా రెస్పాండ్ అవుతాడు అని చెప్పేసి ఎవరైతే ఈ మిడిల్లో ఉన్నారో, మధ్యలో ఉన్నారో వారి వల్ల కూడా ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ విషయాలు కూడా నరేందర్ రెడ్డికి తెలియదు. ఎవరైతే ఇటు కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, నరేందర్ రెడ్డికి వీరికి మధ్య సమన్వయం చేయడంలో ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కాస్త ఇబ్బందులు కలిగించిన మాట వాస్తవం. ఈ విషయం నరేందర్ రెడ్డికి తెలియదు. నరేందర్ రెడ్డికి తెలియకుండా ఎంత జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నరేందర్ రెడ్డి ఓటమి పాలు కావడం జరిగింది. అయితే ఫస్ట్ ప్రయారిటీ లెక్క పెట్టిన సందర్భంలో కూడా రౌండ్ బై రౌండ్ లీడ్ బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఒక హోప్ ఉండేది, నేను గెలుస్తా అని చెప్పేసి చాలా హోప్ ఉండేది. ఫస్ట్ ప్రయారిటీలో ఎక్కువ అధిక శాతం లీడ్ ఉన్నప్పటికీ కూడా, బీజేపీ ఉన్నప్పటికీ కూడా సెకండ్ ప్రయారిటీ ఓటు లెక్కింపప్పుడు కూడా నరేందర్ రెడ్డి తను గెలుపు తద్దేమని చెప్పేసి అనుకున్నాడు చాలా అప్పటి వరకు కూడా. ఎందుకంటే ఇంతమంది నాయకులు ఉన్నారు, రాష్ట్రంలో అధికారం ఉంది, అదేవిధంగా ముఖ్యమంత్రి 3 సార్లు వచ్చి ప్రచారం చేశారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది నాకు స్టాఫ్ ఉంది, నా స్టూడెంట్స్ ఇంతమంది పట్టభద్రులు ఉన్నారు, నేను గెలుస్తా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఆయన లెక్కలు వేసుకున్నాడు. కానీ ఒకేసారి ఓటమి కావడంతో నరేందర్ రెడ్డి దాన్ని ఊహించుకోలేకపోయాడు. అందుకే కాస్త ఎమోషనల్ గా కంటతడి పెడుతూ బయటికి వెళ్ళడం జరిగింది. ఈ విషయంలోనూ ఏదైతే కంటతడి పెట్టి వెళ్ళిన సందర్భంలో ఆయన అప్పుడు అనుకున్న విషయాలు ఏంటంటే, రాజకీయంలో కొత్త ఆయన గత 2018 ఆ సమయంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. రాజకీయం చేయడము ఇది ఒక మైనస్ కూడా చెప్పుకోవచ్చు. నరేందర్ రెడ్డికి రాజకీయం అనేది తెలియదు, ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అయింది. ఓటమి పాలు అయిన తర్వాత కంటతడి పెట్టడం గల కారణాలు ఏంటి అని చూసుకుంటే, ఇంత చేశాను, ఇంత ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పార్టీ ఇంత మద్దతు ఉండి, ఇంతమంది మందులు ఉండి, ఇంత స్టాఫ్ ఉండి కూడా నేను ఎలా ఓడిపోతానని జీర్ణించుకోలేకపోవడం జరిగింది నరేందర్ రెడ్డి. రాజకీయం అంటే ఇలా ఉంటుందా, రాజకీయం అంటే ఇలా ఉంటుందని చెప్పేసి ఆ ఓడిపోయిన తర్వాత గ్రహించాడు నరేందర్ రెడ్డి. సో ఇదంతా కూడా ఎమోషనల్ అయిపోయి ఏడవడం జరిగింది. ఆయనకి ఇప్పుడు అర్థమైంది అసలు ఈ రాజకీయం అంటే ఏంటి, మన వాళ్ళు ఎవరు, మనతో నుండి మనకు గోతులు తోడేవారు ఎవరు అనే విషయం పర్ఫెక్ట్ గా నరేందర్ రెడ్డికి ఇప్పుడు అర్థమైంది. ఏడ్చుకుంటూ వెళ్ళిన దాన్ని చాలా మంది కూడా ట్రోల్స్ చేస్తున్నారు, ఆయన పైన
ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆయనకి అగైనెస్ట్ గా. కానీ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయం అంటే ఎలా ఉంటుందో, అంటే ఎవరైనా సరే ఒక్కసారి దెబ్బ తిన్నారంటే దాన్ని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ వచ్చే టైంకి ఫోర్స్ అనేది బాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బంతి ఉంది అనుకోండి, ఒక బాల్ మనకి గోడకు వేసినప్పుడు ఎంత ఫాస్ట్గా వేస్తామో అది గోడ నుండి తిరిగి వచ్చినప్పుడు దాని రియాక్షన్ అనేది అంతకంటే ఎక్కువ ఫాస్ట్గా వస్తుంది. సో నరేందర్ రెడ్డికి ఇప్పుడు అది చాలా బాగా అర్థమైంది. రాజకీయాలు అంటే ఏంటని చెప్పేసి మొత్తం పూర్తిగా అర్థమైపోయింది. ఎన్నికలతోనే ఈ 7 నెలల్లోనే రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్పేసి పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అదేవిధంగా మన వాళ్ళు ఎవరు, మనతో ఉండి కోతులు తీసేవారు అన్న విషయం కూడా ఆయనకు పర్ఫెక్ట్ గా అర్థమైంది. ఆయన గురించి ఎవరైతే ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారో, ఎవరైతే ఆయన తక్కువ అంచనా వేస్తున్నారో, నెక్స్ట్ కొట్టే దెబ్బ అది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా చూసాం గతంలో, అటు బండి సంజయ్ కావచ్చు, చాలా మంది నాయకులు కూడా ఇలాంటి ఎదురు దెబ్బలు చాలా తిన్నారు. నరేందర్ రెడ్డి కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఒకవేళ కనుక నరేందర్ రెడ్డి క్రియాశీల రాజకీయంలో కంటిన్యూ అయితే మాత్రం నెక్స్ట్ కొట్టే దెబ్బ దీనికి గట్టిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక నరేందర్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాయని చెప్పేసి రాజకీయాల్లో కొంత పక్కన పెట్టి మరొకసారి అటు విద్యా సంస్థల వైపు చూసుకుంటే చెప్పలేం, కానీ క్రియాశీల రాజకీయంలో మాత్రం నరేందర్ రెడ్డి ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ఎవరి మనం మోసం చేశారు, ఎవరు మన వాళ్ళు, మనతోని నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు ఎవరని చెప్పేసి నరేందర్ రెడ్డికి పూర్తిగా అర్థమైపోయింది. నెక్స్ట్ టైంలో మాత్రం ఇప్పుడు ఏవైతే ఆయన గ్రహించాడో తప్పులు అనేవి అవన్నీ కూడా నెక్స్ట్ టైంలో చూసుకుంటూ ముందుకెళ్తాడు. కాబట్టి నెక్స్ట్ కొట్టే దెబ్బ నరేందర్ రెడ్డి నుండి ఎవరు ఊహించినట్టుగా ఉంటుందని చెప్పేసి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నరేందర్ రెడ్డి ఓటమి కారణాల్లో మరొకటి, ఆయన ఇండిపెండెంట్ గా ఉన్న సమయంలోనే చాలా మంది అతనికి ఓటేద్దామని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఎప్పుడైతే అతను కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో అప్పుడు చాలా మంది పట్టభద్రులు కూడా ఆయన పైన నెగిటివిటీ అనేది చాలా వచ్చింది. ఇండిపెండెంట్ గా చేసినా గెలిచేవాడు నరేందర్ రెడ్డి, అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేశాడని చెప్పేసి చాలా మంది కూడా అన్నారు. ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 4 ఉమ్మడి జిల్లాలో, 15 కొత్త జిల్లాలో, 42 అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో 90% ఓటర్లను ఎన్రోల్ చేయడంలో ప్రధాన పాత్ర నరేందర్ రెడ్డి పోషించినప్పటికీ కూడా ఆయన ఓటమి పాల్కావడం జరిగింది. ఈ ఓటమి గల కారణాలు కూడా ఆయన అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. తప్పులు సరి చేసుకొని మరోసారి కనుక క్రియాశీల రాజకీయాల్లో ఆయన ఉన్నట్టయితే నరేందర్ రెడ్డి రాజకీయాల్లో ఖచ్చితంగా రాటు తేలుతాడు, రాణిస్తాడని చెప్పేసి మనం అనుకోవచ్చు.